హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక హ్యాపీ కపుల్ బేబీ బర్త్ అయిన కొన్ని నిమిషాల్లోనే భార్య అరుస్తుంది, ఇది మా బేబీ కాదు అని. అంటే తన పాపను ఎవరో స్వాప్ చేశారని అరుస్తూ ఉంటుంది. సో ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే డిఎన్ఏ మూవీ. ఈ రిపోర్ట్ డాక్యుమెంట్ అబద్ధం చెప్తుందా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను. ఇక ఈ మూవీ బేబీ ట్రాపింగ్ అలాగే సస్పెన్స్ ఎమోషనల్ తో ఫుల్ గా ఉంటుందని చెప్పాలి. మరి డీటెయిల్స్ ఒకసారి చూద్దామా? మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఆనంద్ మరియు దివ్య. ఆనంద్ ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్ మరియు ఆల్కహాలిక్. బ్రేకప్ వల్ల డిప్రెస్ అయి పడిపోయాడు. కానీ తన ఇంట్లో అందరూ ప్రొఫెసర్లు, రీసెర్చర్లు. తను మాత్రం బ్యాడ్ బాయ్ అనే చెప్పాలి. దివ్యకి బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే చిన్న ఇష్యూ ఉంటుంది. తనకి మూడ్ స్వింగ్స్ అలాగే ఎమోషనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆమె అమ్మ కూడా ఆమెని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వీరిద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా కలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇద్దరికి ఒకరొకరు నచ్చడంతో పెళ్లి అనేది చేస్తారు. మొదట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఆనంద్ తన అడిక్షన్ మానేస్తాడు. దివ్య కూడా మెడికేషన్ తీసుకొని స్టేబుల్ గా ఉంటుంది. ఇక ఈ సిచ్యువేషన్ లో దివ్య ప్రెగ్నెంట్ అవుతుంది. ఇద్దరు సూపర్ ఎక్సైటెడ్ గా ఉంటారు. డెలివరీ డే రానే వస్తుంది. దివ్య హాస్పిటల్లో బేబీ బాయ్ కి జన్మనిస్తుంది. కానీ బేబీని ఆమెకు ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే దివ్య అరుస్తుంది, ఇది మా బేబీ కాదు అని. ఎవరో బాబుని స్వాప్ చేశారని చెప్తుంది. డాక్టర్లు, నర్సులు, ఫ్యామిలీ అందరూ షాక్ అవుతారు. వాళ్ళు దివ్య మెంటల్ కండిషన్ వల్ల ఇలా అనుకుంటుందని ఫీల్ అవుతారు. ఆనంద్ కూడా మొదట్లో కన్ఫ్యూజ్ అవుతాడు, కానీ భార్యని నమ్మి ఇన్వెస్టిగేట్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ఇక ఇక్కడి నుంచి అసలు సస్పెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. దివ్య చెప్పింది నిజమా? బేబీ ఎక్కడికి పోయింది అని మైండ్ లో చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి ఆడియన్స్ కి. ఆనంద్ హాస్పిటల్ సీసీటీవీని ఒకసారి పరిశీలిస్తాడు. స్టాఫ్ ని కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఇది ఒక పెద్ద బేబీ ట్రాపింగ్ రాకెట్ అని. ఇదంతా హాస్పిటల్లో డిజిటల్ మెడికల్ రికార్డ్స్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన వరదరాజన్ ప్లాన్ అని. ఇందులో తను ఇన్వాల్వ్ అయి ఉన్నాడని తెలుస్తుంది. అతను ఒక రోజు యాక్సిడెంట్ లో ఒక ఫ్యామిలీని హిట్ చేస్తాడు. అంబులెన్స్ డ్రైవర్ రాజేంద్రన్ అతన్ని రెస్క్యూ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు కలిసి ఈ రాకెట్ నడుపుతూ ఉంటారు. ఇక ఆనంద్ లోకల్ పోలీస్ చిన్నస్వామి సహాయం తీసుకొని ఈ రాకెట్ గుట్టు రట్టు చేయడానికి ప్లాన్ చేస్తాడు. ఇక ఈ సిచ్యువేషన్స్ లో ఆనంద్ వాళ్ళని చేస్ చేస్తూ ఉంటాడు. ఇక ఇందులో కొన్ని సూపర్ చేస్ సీన్స్ అలాగే ఫైట్స్, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఫుల్ గా ఉంటాయి. దివ్య ఇంట్లో ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. ఆనంద్ ఆమెని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక క్లైమాక్స్ లో ఆనంద్ మరియు చిన్నస్వామి రాకెట్ ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళ బేబీని రెస్క్యూ చేస్తారు. ఇద్దరు తమ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి స్ట్రాంగ్ కపుల్ అవుతారు. ఫైనల్ గా ఫ్యామిలీ రీయూనైట్ అవుతుంది. ఇక ఇందులో బ్యూటిఫుల్ మెసేజ్ కూడా ఉంది. లవ్ మరియు ట్రస్ట్ ఏదైనా సాల్వ్ చేస్తాయి అని. సో ఫ్రెండ్స్, ఇది డిఎన్ఏ మూవీ యొక్క ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.